మరి ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ప్రధానంగా గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఒక వారం రోజులుగా తెలంగాణలో అల్చర్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలపై గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టాం. నాగేశ్వరరావు గారు కూడా ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ దేశ విషయాలపై విశ్లేషణ చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆ రకంగా చేయటం భావ్యం కాదని చెప్పేసి కూడా గతంలో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవప్రదంగా రాజమండ్రి వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఉద్రేహంలోనో సరైనటువంటి సమాచారం లేకో ఏదో కమ్యూనికేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడి ఉంటారు. ఆయన యొక్క వ్యాఖ్యలను ఆయన కూడా ఉపసంహరించుకున్నారు. నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు, నాకు సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం లేకుండా నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు అనేటువంటి వ్యాఖ్యలు నాగేశ్వరరావు గారు చేసిన తర్వాత ఆయన పైన మనం కేసులు పెడతాం కానీ ఆయన్ని దూషించడం కానీ మనకు కూడా కరెక్ట్ కాదు అని రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కేసులు కానీ అరెస్టులు కానీ వద్దని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఇది ఎక్కడ ఈ సమస్య సద్దుమణిగిపోతుందో, ఈ సమస్యని ఇంకా మనం ఉద్రేత చేసి ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టాలి, దానివల్ల లబ్ధి పొందాలని కొన్ని పార్టీలు కొన్ని ప్రజా సంఘాలు ఉనికిలో లేనటువంటి ప్రజా సంఘాలు లేదు జర్నలిస్టులు అనుకుని చెప్పుకునేటువంటి కొంతమంది ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు తెలంగాణలో మీటింగులు పెట్టి అనేకమైనటువంటి విమర్శలు, అది సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేటువంటిది కాదు, సహించేటువంటి కాదు, అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంట్లో తగుదనమ్మా అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మందులు శామ్యుల్ గారు, అదేవిధంగా అనిరుద్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికే వారి స్థాయి లేనటువంటి వ్యక్తులు. అక్కడ జనసేన పార్టీ తెలంగాణలో మొన్న సభ్యత్వ కార్యక్రమాల నమోదులో దాదాపు 4 లక్షల మంది సభ్యులుగా చేరారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణలో బలపడితే మన కుర్చీకి ప్రమాదం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారా, ఆ ఒక్క కోణంలో వారి ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తూ ఉన్నారా అనేది మనకి అర్థమవుతూ ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇల్లులు ముట్టడిస్తాం, వారు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కదా, తెలంగాణలో వాళ్ళకేం పని. ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క తిరుగుబాటు కానీ పోరాట పట్టుమని కానీ అనేక సందర్భాల్లో కొనియాడారు. వారు అక్కడ సినీ ఇండస్ట్రీలుగా ఇవాళ ఏదో డిప్యూటీ సీఎం అయిన తర్వాత జనసేన పార్టీ అయిన తర్వాత తెలంగాణ హైదరాబాద్లో కాపురం ఉంటలా, చెన్నై నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు. ఈ రోజున ఆంధ్ర పోలీసు ఎవరు రావడానికి తెలంగాణ అంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికైనటువంటి వెళ్ళేటువంటి స్వేచ్ఛ హక్కు అంతా కూడా ఉంది. ఇదేదో పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ కాదు. ఇది చట్టసభల మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి విజ్ఞత లేనటువంటి శాసనసభ్యులకు అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారిని అరే అంటాం, ఒరే అంటాం, ఆడేవడం అంటాం, ఈడేవడంటాం, ఇంకా కొంతమంది చెప్పులు చూపించడం, లేదు ఇల్లులు ముట్టడిస్తాం, ఇంటి నుంచి బయటికి రానేమో, లేదు హైదరాబాద్ రానేమో అంటే ఒకసారి మీకు అంత సరదాగా ఉంటే టచ్ చేసి చూడండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క గుమ్మం దాకా వెళ్ళి మీరు చూడండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీడియాలో ఫోకస్ అవ్వాలని, ఒక పాపులర్ అయినటువంటి ఒక లీడర్ని, ఒక సెలబ్రిటీని ఈరోజు భారతదేశం అంతా కూడా అటు నార్త్ ఇటు సౌత్ అన్ని ఏరియాల్లో కూడా
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని అనేక ప్రాంతాల్లో కోరుకుంటున్నటువంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మనం కూడా హీరోలు అవుతాం, మనం కూడా నాయకులు అవుతాం, మనకు కూడా పబ్లిసిటీ వస్తుంది, మీడియాలో మనకు కావాల్సిన రీతిలో మనం పబ్లిసిటీ పొందొచ్చు అనే ఆలోచనతో కొంతమంది ఎదవలు ట్రై చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే ఈ కథను మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఛానల్ డిబేట్స్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ యొక్క విషయాన్ని, ఈ స్టోరీని మొదలుపెట్టారు కనుక ఆయనే ముగించాలా. ఈరోజు ఎవడో లెగలేనటువంటి వాళ్ళందరూ వచ్చి మద్దతు అంటారు. ఇది జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానుల యొక్క ఆగ్రహానికి గురవ్వక ముందే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టవలసినటువంటి బాధ్యత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఉంది. ఆయనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలా. ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఎమ్మెల్యేలని కట్టడి చేయాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏవైతే వ్యాఖ్యలు చేశారో, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించాలి. అది కాని పరిస్థితిలో తర్వాత మీరు 2028లో ఇంటికి వెళ్ళటం ఖాయము. మీరు ఏదైతే భయపడి రోజున ఏ ఒక్క నాయకులు కానీ, ఏ ఒక్క పార్టీ కానీ, ఏ కొత్త సంస్థల తెలంగాణలో ఎంటర్ అవ్వకూడదు, మనమే ఏకశక్రాధిపతిగా ఉండాలని భావిస్తూ ఉన్నారో దానికి భిన్నంగా 2028 ఎలక్షన్లో మీరు ఇంటికి వెళ్ళటం ఖాయం అవుద్ది. ఇప్పటికైనా మీరు ఆంధ్ర వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 65-70% ఉన్నారు. వాళ్ళు ఎవరో లేకపోతే మీరు అడుక్కు తింటాం ఎక్కడ? ఇవాళ వీళ్ళందరూ కూడా వచ్చి మీకు ఆదాయ వనరులను ఇస్తామన్నారు. ఆంధ్ర పాలకులే, ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి కానీ, మరి అందరూ కూడా ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి సంపదను తీసుకొచ్చి హైదరాబాద్ను డెవలప్ చేసినటువంటి చరిత్రను మర్చిపోకూడదు. ఇవాళ ఆంధ్ర వాళ్ళు మీకు తేలికయ్యారు. ఆంధ్ర సంపదనంతా తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఆంధ్రాకి ద్రోహం చేసినటువంటి గత ముఖ్యమంత్రులు అందరూ కూడాను. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో మెరుగైనటువంటి వసతులు కల్పిస్తూ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, పంచాయతీ పరిపాలన మార్పులు కానీ, మరి గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కేంద్ర గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఇవాళ జలజీవన ద్వారా అనేక ప్రాంతాల్లో ఎక్కడా కూడా వాటర్ లేనటువంటి ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తూ, గిరిజన గ్రామాలని, రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తూ, గిరిజనులకి కరెంట్ అంటే తెలియనటువంటి వాళ్ళకి కరెంటులు కల్పిస్తూ, ఎలక్ట్రికల్ సౌకర్యం కల్పిస్తూ, వాటర్ సౌకర్యం కల్పిస్తూ, మెడికల్ సౌకర్యం కల్పిస్తూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నిందించడానికి మీకు ఏ రకమైనటువంటి రైట్ ఉంది? పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఆరోపణలు చేయడానికి మీకు ఉన్నటువంటి వ్యక్తిగత